హలో గైస్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోను కూడా మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ భూమి మీద చాలా ప్రాంతాలు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రాంతాలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. అందులో కొన్ని మనం అక్కడికి చేరుకోవడానికి ఇబ్బందికరంగా ఉండడం వల్ల కావచ్చు, లేదంటే వాటిని కంప్లీట్గా వెలివేయడం వల్ల కావచ్చు, అక్కడ ఉన్న వస్తువుల కారణంగా కావచ్చు, ఇలాగ వేరు వేరు కారణాల వల్ల మనకి భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి. సో అలాగే ఈరోజు ఈ వీడియోలో భూమి మీద ఉన్న 10 భయంకరమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ద అబాండన్డ్ కోల్ వాషింగ్ ప్లాంట్. దీన్ని మవేరీ షబోన్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఫ్రాన్స్లో అయితే ఉంటుంది. ఈ కోల్ వాషింగ్ ప్లాంట్ అనేది కంప్లీట్గా వెలివేయబడింది. దీన్ని నిర్మించిన పర్పస్ ఏంటంటే కోల్ని ప్రాసెస్ చేయడం అండ్ అలాగే వాషింగ్ చేయడం. దీని యొక్క మెయిన్ పర్పస్ అదే. చాలా మైన్స్ నుంచి ఇక్కడ కోల్ని అయితే తీసుకొస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రియల్ పార్క్స్కి ఆ కోల్ని అయితే పంపిస్తూ ఉంటారు. అయితే కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలో విపరీతంగా మంటలు చెలరేగాయి. సో ఆ తర్వాత నుంచి కూడా ఎవరు ఇక్కడికి రావడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే అప్పట్లోనే ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దానికి మళ్ళీ రిపేర్లు చేయించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో అందుకని దీని యొక్క ఓనర్స్ కూడా దీన్ని పట్టించుకోవడం మానేశారు. అండ్ కాలం అనేది గడుస్తున్న కొద్దీ దీని చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఎవరు రావడం మానేశారు. సరిగ్గా మెయింటెనెన్స్ అనేది లేకపోవడం వల్ల ఇది చాలా అంటే చాలా దరిద్రంగా తయారైంది. అండ్ ఇప్పుడు ఎవరైతే ఆ ప్రాంతంలోకి వెళ్ళాలని ట్రై చేస్తారో వాళ్ళ యొక్క ఒంటి మీద ఉన్న బట్టలన్నీ కూడా తీసేసి వాళ్ళ ముక్కు కట్టుకోవాల్సి ఉంటుంది. అంతటి దారుణమైన వాసన అయితే వస్తుంది. సో అందుకని ఇప్పుడు దీని దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే ఆ వాసన కారణంగా, ఆ ఫైర్ యొక్క జ్ఞాపకాల కారణంగా, ఆ తర్వాత అందరూ దాన్ని ఉన్నపళంగా వదిలేసి వెళ్ళిపోవడం కారణంగా మనకి ఏవైతే మెషినరీ అనేది సగం పనిచేస్తూ ఆగిపోయి కనిపిస్తూ ఉంటాయో అవి కూడా, అండ్ ఫైనల్గా ఆ ప్రాంతంలో ఉన్న చెత్త, దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని చాలా భయంకరమైన ప్రాంతంగా మార్చేశాయి. సో అందువలన ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటారు. నెంబర్ 2, ద అబాండన్డ్ గలివర్స్ ట్రావెల్ పార్క్. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా మనం గలివర్స్ ట్రావెల్స్ గురించి ఎన్నోసార్లు పుస్తకాల్లో చదువుకుంటూ వచ్చాం. ఇప్పటికీ కూడా మనలో చాలామందికి ఆ కథలు గుర్తుండే ఉంటాయి కదా. గలివర్ ట్రావెల్స్ని చిన్నప్పుడు చదివిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆ స్టోరీస్లో ఏమేమి గుర్తున్నాయో మీకు. అయితే ఈ గలివర్ ట్రావెల్ స్టోరీ అనేది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అలాంటిది దాన్ని రియల్ లైఫ్లో కనుక మనం చూపించగలిగినట్టయితే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో జపాన్లో గలివర్ ట్రావెల్స్ యొక్క స్టోరీని రియల్ లైఫ్లో చూపించడం కోసమని ఒక పార్క్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బేసిక్గా దీన్ని చిన్నపిల్లల కోసమే రూపొందించడం జరిగింది. కాకపోతే ఇది ఒక అడ్వెంచరస్ థీమ్ పార్క్. గలివర్ ట్రావెల్ స్టోరీకి తగ్గట్టుగా దీన్ని రూపొందించడం జరిగింది. అయితే ఎప్పుడైతే సరిగ్గా దీనికి ప్రజలు రావడం మానేశారో ఇంకా తర్వాత నుంచి కూడా దీన్ని పట్టించుకోవడం మానేశారు. అండ్ ఎప్పుడైతే వాళ్ళు సరిగ్గా పట్టించుకోవడం మానేశారో వచ్చేవాడు కూడా కంప్లీట్గా రావడం మానేశారు. ఆ తర్వాత నుంచి కూడా ఈ పార్క్ అనేది కంప్లీట్గా వెలివేయబడింది. ఇప్పుడు మనం కనుక ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినట్టయితే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న బొమ్మలు, చుట్టూ వెలివేయబడి ఉన్న మెషినరీ, చిన్న చిన్న ఇళ్ళు ఇవన్నీ కూడా మన కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ అవి చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ బేసిక్గానే గలివర్ ట్రావెల్స్ అనేది ఒక ఇమాజినరీ స్టోరీ కాబట్టి దాంట్లో ఇంకొంచెం ఎక్కువ ఇమాజినేషన్ లెవెల్స్ని ఉపయోగించి ఇక్కడ ఆబ్జెక్ట్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా వెలివేయబడి ఉండడంతో చూడడానికి చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి. నెంబర్ 3, ద మిర్నీ డైమండ్ మైన్. డైమండ్ మైనింగ్ అనేది చాలా కష్టమైనది. అక్కడ ఆ ప్రాంతంలో క్రస్ట్లో డైమండ్స్ ఎక్కువగానే దొరుకుతూ ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా చాలా లోతుల్లో ఉంటాయి. కొన్నిసార్లు మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి కూడా మనం ఆ లోతుల్లోకి అయితే చేరుకోలేకపోతూ ఉంటాం. అంతటి దారుణమైన లోతుల్లో ఉంటాయి. కాకపోతే కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఆ డైమండ్స్ అనేవి సర్ఫేస్కి అందుబాటులోకి వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ మిర్నీ డైమండ్ మైన్ అనేది. సో అందుకని ఈ ప్రాంతంలో మైనింగ్ అనేది ఒకప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ఎన్నో ఏళ్ల పాటు ఈ ప్రాంతం నుంచి డైమండ్స్ని అయితే ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ప్రభుత్వం బాగానే ఆదాయాన్ని అయితే సంపాదించుకోవడం జరిగింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అదొక ఇనాక్టివ్ మైన్. సైబీరియాలో ఉన్న అతిపెద్ద ఇనాక్టివ్ మైన్స్లో ఇది కూడా ఒకటి. ఇది కేవలం ఇనాక్టివ్ మైన్ మాత్రమే కాదు, భూమి మీద ఉన్న స్కేరియస్ట్ ప్లేసెస్లో ఒకటి కూడా. ఎందుకంటే ఇది ఒక సర్క్యులర్ హోల్ ఆకారంలో ఉంటుంది అండ్ ఇది 1700 అడుగుల లోతులో ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, ఎవరైనా సరే పైనుంచి జారి పడిపోయినట్టయితే వాళ్ళు కిందకి వెళ్ళేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో.
దీని యొక్క డయామీటర్ కూడా చిన్నదేమి కాదు, 3900 మీటర్లు ఉంటుంది. సో టాప్ వ్యూ నుంచి చూసినట్టయితే మాత్రం ఇది ఒక పెద్ద హెల్మౌత్లా అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే దీని లోపలికి ఏం పడినా కూడా వాటిని పూర్తిగా మింగేసేదానిలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ హోల్తో ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే ఇది డౌన్వర్డ్ కరెంట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ అవి చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సో ఏమైనా హెలికాప్టర్స్ దీని మీద నుంచి వెళ్తున్నట్టయితే వాటిని కిందకి లాగేస్తుంది. సో అలాగే ఎన్నోసార్లు ఎన్నో హెలికాప్టర్స్ని ఇది కిందకి లాగేస్తే అవన్నీ కూడా కింద పడిపోవడం, దాంట్లో ఉన్న క్రూ మెంబర్స్ అందరూ కూడా చనిపోవడం ఇది చాలాసార్లు జరిగింది. సో ఆ తర్వాత నుంచి కూడా దీని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి కూడా హెలికాప్టర్స్ అనేవి వెళ్ళడం మానేసాయి. సో సైడ్ నుంచి చూసినట్టయితే మాత్రం మనకి ఇది చాలా భయంకరంగా కనిపిస్తుంది కదా, మీరే చూడండి ఇక్కడ. అండ్ అది కూడా జనసంచారానికి ఎంత దగ్గరలో ఉందో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెంబర్ 4, ద రెడ్ శాండ్ సీ పోర్ట్స్. ఈ రెడ్ శాండ్ సీ పోర్ట్స్ అనేవి సముద్రంలో ఉన్న ఒక వింతైన కట్టడాలు. ఇవి రివర్ థేమ్స్లో ఉన్నాయి. వీటిని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఎనిమీస్ యొక్క ఫ్లీట్ మూవ్మెంట్ని అబ్జర్వ్ చేస్తూ వాటి యొక్క నగరాలకి రిపోర్ట్ చేయడం కోసం అని చెప్పి 2వ ప్రపంచ యుద్ధం టైంలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ టైంలో ఇవి ఎంతగానో తమ సేవలను అయితే అందించడం జరిగింది. కాకపోతే తర్వాత ప్రాబ్లం ఏంటంటే యుద్ధం అనేది ముగిసిపోయిన తర్వాత వీటిని కంప్లీట్గా వదిలేశారు, ఎందుకంటే వీటితో ఇంకా పని లేదు కాబట్టి. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే వెలివేయబడి ఆ ప్రాంతంలోనే కనిపిస్తూ ఉన్నాయి ఇవి. సో చూడడానికైతే మాత్రం పూర్తిగా తుప్పుపట్టిపోయి అసలు వాటి దగ్గరకు చేరుకోవడమే చాలా కష్టం అన్న సిచ్యువేషన్లో అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవి. అండ్ ఇవి నీటి లోపల ఎలా కనిపిస్తూ ఉంటాయి అంటే రాటింగ్ మాన్స్టర్స్లా కనిపిస్తూ ఉంటాయి. మనం బ్యాటిల్ షిప్ అని ఒక సినిమా చూసాం చూడండి, ఆ సినిమాలో కూడా నీటి లోపల నుంచి కొన్ని మాన్స్టర్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి, అలాగే కనిపిస్తూ ఉంటాయి ఇవి కూడా. అండ్ వాటి యొక్క మెటల్ సపోర్ట్స్ ఏమో చూడడానికి కాళ్ళలా కనిపిస్తూ ఉంటాయి. సో చూడడానికి చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే పూర్తిగా వెలివేయబడి ఉండడం వల్ల ప్రస్తుతం అక్కడ మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న జీవులు, పురుగులు ఇవే తిరుగుతూ ఉన్నాయి. సో పూర్తిగా పాడైపోయి చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉంది కాబట్టి ఇది కూడా భూమి మీద ఉన్న అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటి. నెంబర్ 5, షిహెంగ్ అండర్ వాటర్ సిటీ. యాక్చువల్గా నీటి లోపల మునిగిపోయిన నగరాలు అనగానే మనకందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటి? అట్లాంటిస్ లేదంటే ద్వారకా. మన దేశంలో అయితే ద్వారకా, విదేశాలలో అయితే అట్లాంటిస్. అయితే ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో నగరాలు నీటిలో మునిగిపోవడం జరిగింది. ఉదాహరణకి చైనాలో కూడా ఇలాంటి ఎన్నో నగరాలు ఉండేవి ఒకప్పుడు, కాకపోతే అవి కూడా నీటి లోపల మునిగిపోవడం జరిగింది. అలాగా నీటిలో మునిగిపోయిన వాటిలో ఒకటే ఈ షిహెంగ్ అండర్ వాటర్ సిటీ. కొన్నేళ్ల క్రితం కొంతమంది సీ డైవర్స్ నీటి లోపల ఈదుతున్న టైంలో వాళ్ళకి ఈ అండర్ వాటర్ సిటీ అనేది కనపడింది. ఆ తర్వాత దీని గురించి బయటకు వచ్చి వాళ్ళందరికీ తెలియజేశారు. ఆ తర్వాత ఎంతోమంది శాస్త్రవేత్తలు వీటి గురించి ఎన్నో పరిశోధనలు అయితే చేయడం జరిగింది. సో అప్పుడు ఈ నగరం యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకైతే అర్థమైంది. అండ్ సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఈ నగరం అనేది నీటిలో మునిగిపోయిందంట. కాకపోతే సమస్య ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ ప్రాంతానికి కొంతమంది డైవర్స్ వెళుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఆ ప్రాంతంలో కొన్ని మిస్టీరియస్ క్రియేచర్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి, బొమ్మలు. అండ్ కొన్ని వింతైన రిలీక్స్ లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ ప్రాంతాలలో. అండ్ అవన్నీ కూడా ఒకప్పటి కాలంలో చనిపోయిన వ్యక్తుల యొక్క అవశేషాలకు చెందినవి కూడా, అండ్ అప్పటి కాలం నాటి వ్యక్తులు వాడినవి కూడా. సో అవన్నీ కూడా కొంచెం హాంటెడ్గా అనిపిస్తూ ఉంటాయని వాటిని విజిట్ చేసిన ఎంతోమంది డైవర్స్ అయితే చెబుతూ ఉంటారు. సో అందుకని ఎవరు కూడా దీని గురించి తెలిసినప్పటికీ కూడా దీని దగ్గరికి వెళ్ళడానికి అయితే మాత్రం అంత రిస్క్ అయితే చేయరు. సో అందుకని దీన్ని కూడా స్కేరియస్ట్ ప్లేస్ అని పిలుస్తూ ఉంటారు. నెంబర్ 6, ద సాంజీ యుఎఫ్ఓ హౌసెస్. యాక్చువల్గా ఈ సాంజీ యుఎఫ్ఓ హౌసెస్ని న్యూ తైపేలో నిర్మించడం జరిగింది. అంటే 1978లో తైవాన్ నగరంలోని న్యూ తైపేలో వీటిని నిర్మించారు. అయితే ఈ సాంజీ యుఎఫ్ఓ హౌసెస్ అనేవి ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా మారుతుందన్న ఉద్దేశంతో వీటిని నిర్మించడం జరిగింది. ఎందుకంటే పాట్ షేప్డ్ ఆర్కిటెక్చర్ అనేది అంతకుముందు ఎప్పుడు కూడా లేదు, కానీ ఫస్ట్ టైం వీటిని నిర్మించడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఈ డిజైన్ అనేది అంతగా నచ్చలేదు. సో అందువలన చాలా త్వరగానే ఇది గోస్ట్ టౌన్గా మారిపోయింది. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే ఈ సాంజీ యుఎఫ్ఓ ప్రాంతం అనేది కర్చర్ అని కూడా నమ్ముతూ ఉంటారు, అంటే ఈ ప్రాంతానికి శాపం విధింపబడిందని కూడా నమ్ముతూ ఉంటారు. సో అందుకని ఎవ్వరు కూడా దీని దర్యాదాపులకైతే రాలేదు. అండ్ ఎవ్వరు కూడా ఆ ఇళ్లలో ఉండడానికి ఇష్టపడలేదు. సో కొన్ని దశాబ్దాల పాటు ఆ ఇళ్ళు అలాగే ఉండిపోయాయి, ఎవ్వరూ కూడా వాటిని అసలు పట్టించుకోలేదు. ఒక ఫెయిల్డ్ ఆర్కిటెక్చరల్ ప్లాన్కి గుర్తుగా అవి మిగిలిపోయాయి అక్కడ. కానీ కాలం గడుస్తున్న కొద్దీ వాటికి పాపులారిటీ అనేది పెరిగిపోయి అన్అఫీషియల్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారిపోయాయి. చాలామంది ఇప్పుడు వీటిని చూడడానికి ఆ ప్రాంతాలకు వస్తూ ఉంటారు. అయితే అలా వచ్చిన వాళ్ళలో చాలామందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, అండ్ వాళ్ళలో చాలామంది చనిపోతూ ఉన్నారు కూడా. సో అది చూసి దీనికి శాపం విధింపబడింది అని నమ్మే వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే 2008లో ఈ ఇళ్ళని కంప్లీట్గా నాశనం చేసేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు అక్కడ ఏంటంటే చిన్న చిన్న పిల్లర్స్ లాంటివి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, పెద్దగా ఏం కనిపించవు మనకు అక్కడ. కానీ ఒకప్పుడు మాత్రం చాలా అంటే చాలా మంచి ఆర్కిటెక్చర్గా పేరు తెచ్చుకుంది. దీన్ని నిర్మించడానికి ముందు, నిర్మించిన తర్వాత ఆ పేరంతా పోయింది. మళ్ళీ కంప్లీట్గా పేరంతా పోయి తుప్పు పట్టే టైంకి పేరు వచ్చింది టూరిస్ట్ అట్రాక్షన్గా. ఆ తర్వాత దీన్ని డిస్ట్రాయ్ చేసేయడం జరిగింది. నెంబర్ 7, ద పవర్ ప్లాంట్. దీని యొక్క పూర్తి పేరు ద పవర్ ప్లాంట్ ఐఎం. దీన్ని బెల్జియంలోనే అతిపెద్ద పవర్ ప్లాంట్గా నిర్మించడం జరిగింది అప్పట్లో.
యాక్చువల్‌గా ఈ పవర్ ప్లాంట్ అనేది నిర్మిస్తున్నప్పటి నుంచి కూడా ఏదో ఒక ప్రాబ్లమ్‌లో అయితే చిక్కుకుంటూనే ఉంది. 1921లో దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ అప్పటి నుంచే దీన్ని ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూ వస్తోంది. ఈ ఆర్కిటెక్చర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే దీంట్లో వర్క్ చేసే వాళ్ళకి అదొక రకమైన హాంటెడ్ ఫీలింగ్‌ని కలగజేస్తూ ఉంటుంది. సో, చాలామంది దీంట్లో పని చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. మెల్లిమెల్లిగా దీని మీద వచ్చిన రూమర్స్ అనేవి మరింత ఎక్కువైపోయాయి. ప్రజల్లో దీని మీద ఉన్న భయం అనేది పెరిగిపోయింది. సో, ఎవరు కూడా దీని దగ్గరికి రావడం మానేశారు. ఫైనల్‌గా దీని యొక్క ఇంటీరియర్, దీని యొక్క ఎక్స్‌టీరియర్ మొత్తం అంతా కూడా అలాగే వేస్ట్‌గా అందులో పడుంది. చాలా అంటే చాలా పెద్ద బిల్డింగు. దీంట్లో మెషినరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ అవన్నీ కూడా ఎందుకు ఉపయోగం లేకుండా అలాగే పాడైపోతూ అక్కడే ఉంటున్నాయి. కానీ ఇంకేం చేస్తారు? అంతే కదా! నెంబర్ 8 ద విలార్డ్ అసైలం. యాక్చువల్‌గా ది విలార్డ్ అసైలం అనేది అందులో మనుషులు తిరుగుతున్నప్పుడే చాలా భయంకరమైన ప్రాంతం. ఎందుకంటే ఆ ప్రాంతంలో మెంటల్ పేషెంట్స్ ఎక్కువగా తిరుగుతూ ఉండేవారు. అండ్ దానికి తోడుగా అక్కడ కొన్ని ప్రాంతాలలో కొన్ని భయంకరమైన ప్రయోగాలు చేసేవారు మనుషుల మీద కొంతమంది మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. సో, దీని కారణంగా చాలామంది అక్కడ చనిపోవడం, ఆ తర్వాత వాళ్ళ ఆత్మలు అక్కడ తిరుగుతూ ఉండడం, ఇలాగా చాలా సంఘటనలు అయితే జరిగాయి. తర్వాత ఈ అసైలంలో ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్న టైంలో దీన్ని కంప్లీట్‌గా వెలివేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు అక్కడికెళ్ళి చూసినట్టయితే పూర్తిగా వెలివేయబడిన పాతకాలం నాటి ఫర్నిచర్లు అండ్ అంతేకాకుండా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న బిల్డింగ్ గోడలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ గబ్బిలాలు అయితే కొన్ని వందల సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు భయం వేయకుండా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సో, అందుకని దీన్ని కూడా ఒక భయంకరమైన ప్రాంతంగా మార్చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అట్మాస్ఫియర్ కూడా ఈ అసైలంని కంప్లీట్‌గా నాశనం చేసేసిందనే చెప్పాలి. సో, దాని కారణంగానే ఇది ఈ భూమి మీద ఉన్న అత్యంత స్కేరియస్ట్ ప్లేసెస్‌లో ఒకటిగా మారిపోయింది. నెంబర్ 9 ది ఆర్‌పిఎం ఆడిటోరియం. యాక్చువల్‌గా మనం అందరం కూడా పాతకాలం నాటి సినిమా హాళ్ళ గురించి వినడమే గానీ, లైవ్‌లో వాటిని చూసిందంటూ ఎప్పుడు లేదు కదా! అంటే నాటకాలు వేస్తూ ఉంటారు అని చెప్పి వింటూ ఉంటాం కదా మనం. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటనమాట. అండ్ అంతెందుకు ఇప్పుడు కూడా మీకు కొన్ని టాలెంట్ షోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ టాలెంట్ షోస్‌లో మీకు ఇలాంటి స్టేజ్‌లే కనిపిస్తూ ఉంటాయి. బ్రిటన్ టాలెంట్ షో, అమెరికన్ టాలెంట్ షో ఇలాంటి టాలెంట్ షోస్ కనిపిస్తూ ఉంటాయి కదా! అక్కడ కూడా మీకు ఇలాంటివే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి అంతే. అండ్ జడ్జెస్ కోసం సెపరేట్‌గా ప్లేసులు ఉండడం ఇలాంటివన్నీ జరుగుతది. ఇదేంటంటే పాతకాలం నాటి థియేటర్ లాంటిది కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఇది న్యూ బెడ్‌ఫోర్డ్‌లో ఉంటుంది మసాచ్యుసెట్స్‌లో. దీని యొక్క నిర్మాణం అనేది ఎప్పుడు పూర్తయిందో తెలుసా? కరెక్ట్‌గా ఏ రోజైతే టైటానిక్ మునిగిపోయిందో నీటిలో, ఆ రోజు దీని యొక్క నిర్మాణం పూర్తయింది. అండ్ అప్పటి నుంచి 1950ల చివరి వరకు కూడా ఇది బాగానే పనిచేసింది. కానీ ఆ తర్వాత దీనికి బిజినెస్ అనేది సరిగ్గా లేకపోవడంతో దీన్ని కంప్లీట్‌గా ఆపేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు దీన్ని అసలు పట్టించుకోలేదు. సో, ఆర్‌పిఎం ఆడిటోరియం కాస్త అబాండన్డ్ ఆడిటోరియంగా మారిపోయింది. అండ్ ఒక హాంటింగ్ స్పేస్‌గా కూడా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడికెళ్ళి చూసినట్టయితే చాలా అంటే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది. సో, ఇది కూడా ఒక స్కేరియస్ట్ ప్లేసే. నెంబర్ 10 ద క్రైస్ట్ ఆఫ్ ది అబిస్. ఒకప్పుడు ఒక ఎగ్జిబిషన్‌లో భాగంగా ఈ క్రీస్తు యొక్క స్టాట్యూస్‌ని కొన్నింటిని తయారు చేయడం జరిగింది. అయితే వాటిలో 3 స్టాట్యూస్ నీటి లోపల 1965లో మునిగిపోయాయి. మెడిటరేనియన్ సీ యొక్క అడుగు భాగానికి చేరుకున్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా నాశనం అయిపోయినప్పటికీ కూడా ఒక్కటి మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అండ్ దాని చుట్టూ బోలెడంత సీ డెబ్రిస్ కూడా చేరుకుంది. చూడగానే వెంటనే అది జీసస్ క్రైస్ట్ యొక్క విగ్రహంలా అనిపించదు ఏమాత్రం. ఏదో ఒక మాన్స్టర్ యొక్క విగ్రహంలా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ నీటి లోపల ఉన్న డెబ్రిస్ అంతా కూడా ఆ విగ్రహాన్ని అలా మార్చేసింది. సో, ఇప్పుడు ఎవరైతే ఆ ప్రాంతంలోకి తెలియక ఫస్ట్ టైం డైవింగ్ అనేది చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ విగ్రహం అనేది కనబడి వాళ్ళని భయపెడుతూ ఉంటుంది. బట్ ఆ తర్వాత దీని యొక్క కథ ఏంటో వాళ్ళు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ చూడడానికి వెళుతూ ఉంటారంట కూడా. బేసిక్‌గానే ఈ విగ్రహం దగ్గరికి చేరుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇది నీటి లోపల ఉంటుంది కాబట్టి. అండ్ ఆ తర్వాత మనల్ని అందరినీ కూడా భయపెడుతుంది ఆ విగ్రహం. ఎందుకంటే అంతలాగా ఆ విగ్రహాన్ని ఆ సీ డెబ్రిస్ అనేది పూర్తిగా కమ్మేసింది కాబట్టి. సో, ఓకే గైస్, చూసారు కదా, ఇవి భూమి మీద ఉన్న 10 భయంకరమైన ప్రాంతాలు. వీటిలో మీకు ఏది చాలా స్కేరియస్‌గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.